10th క్లాస్ ఫిజికల్ సైన్స్ లైట్ చాప్టర్ లో మనకి కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం ఈ రోజు. కాన్కేవ్ మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ అనేది 3 times పెద్దది, మ్యాగ్నిఫైడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ మనకి ఏర్పడిందంట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయితే ఇచ్చాడు 10 centimeters. సైన్ కన్వెన్షన్ తర్వాత చూద్దాం. ఇమేజ్ డిస్టెన్స్ ని మనం కనుక్కోమన్నాడు. ఎం వాల్యూ కూడా ఇచ్చాడు, 3 times బెటర్ అన్నాడు కాబట్టి 3. సైన్ కన్వర్షన్ మైనస్ ప్లస్ తీసుకోవాలి, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ డ్రా చేద్దాం. ఇది కాన్కేవ్ మిర్రర్ షేర్ చేయాలి మనకి. ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క మిడిల్ పాయింట్ ని సెంటర్ ని పోల్ అంటాం. ఇది ఒక స్పియర్ లో భాగం అనుకుంటే దీనికి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. లైట్ రేస్ అన్ని మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయ్యి ఒక పాయింట్ వద్దది కన్వర్జింగ్ అవుతుంది. ఆ పాయింట్ ని మనం ఫోకస్ అంటాం, ఎఫ్. సిఎఫ్ ఫీల్డ్ ను కలుపుతూ ఉన్న లైన్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ 6 పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుందని మనకు తెలుసు. మనకి సికి ఎఫ్ మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు పెద్దది ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇన్వర్టెడ్ గా ఏర్పడుతుంది, సికి అవతలని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ పెద్దదైన ఇమేజ్ అన్నాడు కాబట్టి, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నాడు కాబట్టి సికి అవతల తీసుకున్నాం. ఆబ్జెక్ట్ వచ్చి సికి ఎఫ్ కి మధ్యలో. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10 centimeters అని ఇచ్చారు. యు. ఇప్పుడు మనం అన్ని డిస్టెన్సెస్ పి నుంచి కొలవాలి. ఇక్కడ ఈ కాన్కేవ్ మిర్రర్ కి మనం రైట్ సైడ్ కొలుస్తున్నామా లెఫ్ట్ సైడ్ కొలుస్తున్నామా? ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఎలా కొలుస్తున్నాం? లెఫ్ట్ సైడ్ కొలుస్తున్నాం కాబట్టి యూ ఏం తీసుకోవాలి? మైనస్. రైట్ సైడ్ కొలిస్తే ప్లస్ తీసుకోవాలన్నమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి మనం మైనస్ ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇమేజ్ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కి దిగువ వైపున ఏర్పడింది కాబట్టి ఇమేజ్ హైట్ మైనస్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ హైట్ ప్లస్ తీసుకో. ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటే ఆబ్జెక్ట్ హైట్ ప్లస్, బిలో ది ప్రిన్సిపల్ యాక్సిస్ మనం పోలిస్తే మైనస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎం కి ఫార్ములా ఏమి? హెచ్ బై హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సపోజ్ x సెంటీమీటర్స్ అనుకుంటాం ఆబ్జెక్ట్, దాని మ్యాగ్నిఫైడ్ అయింది కాబట్టి 3x. ఇక్కడ మనకి ఇమేజ్ యొక్క హైట్ మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే బిలో ది ప్రిన్సిపల్ యాక్సిస్ కొలిస్తే ఇమేజ్ యొక్క హైట్ మైనస్ తీసుకోవాలి. అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కొలుస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క హైట్ ప్లస్ తీసుకున్నాం. x క్యాన్సిల్, -3. m వాల్యూ ఎంత వచ్చింది? -3. m కి ఇంకో ఫార్ములా ఏమి? m ఈజ్ ఈక్వల్ -d బై u. m ఎంత వచ్చింది ఇక్కడ? -3. -3 ఈజ్ ఈక్వల్ d మనం కనుక్కోవాలి. u ఆల్రెడీ ఇచ్చాడు, u మైనస్ తీసుకున్నాం, -10. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కొలుస్తున్నాం కాబట్టి మైనస్ అనమాట. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. -3 ఈజ్ ఈక్వల్ v బై 10. v కావాలి కాబట్టి v ఈజ్ ఈక్వల్ -3 ఇంటూ 10, దట్ ఈజ్ ఈక్వల్ -30 centimeters. ఇక్కడ కూడా మైనస్ ఎందుకు వచ్చింది? సైన్ కన్వర్షన్ ప్రకారం ఇమేజ్ డిస్టెన్స్ కూడా మనం పి నుంచి లెఫ్ట్ సైడ్ కొలుస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి మైనస్ అనేది వచ్చింది.